సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ కేటీఆర్ గారు రీసెంట్‌గా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు సార్. అంటే తన ఫోటో ఒకటి పెట్టి కింద ఒక కొటేషన్ పెట్టారు. అయితే దీనికి ఆశ్చర్యకరంగా సమంత గారు చిన్నగా నమస్కారం గుర్తు ఒకటి పెట్టి రిప్లై ఇచ్చారు. కామెంట్ పెట్టారు. సో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. సమంత గారు ఎందుకు పెట్టారని చెప్పేసి. దాని కింద కూడా ఆ కామెంట్ కింద కూడా చాలా రిప్లైస్ వచ్చాయి. ఆశ్చర్యకరమైన సింబల్స్ పెట్టి పెట్టడం. అంటే గత కొంతకాలం నుంచి చూస్తున్నాం కదా! కేటీఆర్ గారి పైన ఆరోపణలు రావడం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటంటే ఇది చర్చకైతే దారి తీసింది కదా? అంటే ఇప్పుడు ఆయన పెట్టినది ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడాడు తప్ప ఎవరిని ఉద్దేశించి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడింది కాదు అది. అవును. అంటే పాత రోజుల్లో ముళ్ళపూడి వెంకటరమణ గారి కొటేషన్ ఒకటి ఉండేది. కష్టాలు వస్తే ఏడుస్తూ టైం వేస్ట్ చేయకూడదు, సవాలు చేసి సవారీ చేస్తే విజయాలు వస్తాయి. ఇలా రకరకాల కొటేషన్స్ ఉన్నాయి ప్రపంచంలో. దాదాపు అలాంటి కొటేషనే ఇచ్చాడు ఆయన. దానికి ఒక నమస్కారం పెట్టింది. ఏదో లేండి మీరు, అంతకు మించి అక్కడ విషయం ఏమీ లేదు. కాకపోతే ఇది ప్రపంచానికి ఎందుకు ఇంట్రెస్ట్ కలిగించింది అంటే ఈ మధ్యకాలంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాదు, ఫోన్ ట్యాప్ చేసినటువంటి ఫోన్ల తాలూకా కాల్ రికార్డింగ్స్, ఆ కాల్ రికార్డింగ్స్ దగ్గర పెట్టుకుని వాళ్ళు సెలబ్రిటీస్ని రకరకాలుగా వేధింపులకు గురి చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం బయట సర్క్యులేట్ అయింది. అది కూడా నేరుగా సెలబ్రిటీస్ వెళ్ళి ఎవరికి కంప్లైంట్ చేయలేదు. అవును. రకరకాల పేర్లు వినిపించినాయి. రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది, సమంత పేరు వినిపించింది. సమంత డైవర్స్కి ఈ కాల్ రికార్డింగ్సే కారణము అనేది కూడా ప్రచారం అయింది. సో ఆ నేపథ్యంలో ఈ కాల్ రికార్డింగ్స్, ఫోన్ ట్యాపింగు ఎపిసోడ్లో వీళ్ళ పేర్లు సర్క్యులేట్ అయినాయి కలిసి. ఈ సర్క్యులేట్ అయిన సందర్భంగా సమంత జనరల్గా రియాక్ట్ అయి ఉండొచ్చు. రియాక్ట్ అవ్వగానే ఇదిగో ఈవిడ స్పందించింది అంటే వీళ్ళిద్దరికీ ఆల్రెడీ ఏదో కాంట్రాక్ట్ ఉంది, నడుస్తోంది అన్న టోన్లో రియాక్ట్ అవుతున్నారు. ఇది ప్రమాదకరం. ఆవిడ మామూలుగా రియాక్ట్ అయి ఉండొచ్చు. పైగా అక్కడేమీ ఆర్డ్గా కూడా ఏం లేదు. ఆయన కొటేషన్ చెప్పాడు, ఇవి నమస్కారం పెట్టింది. అంతకు మించి విషయం ఏం లేదు. విషయం ఉందా లేదా అన్నది కాదు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే సోషల్ మీడియాలో ఉన్న సెలబ్రిటీస్ కావచ్చు, పర్టికులర్గా సెలబ్రిటీసు, అందున ఫిమేల్ ఆర్టిస్టులు కావచ్చు, ఫిమేల్ సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి వాళ్ళు ఎవరిని ట్యాగ్ చేస్తున్నారు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరున్నారు, ఎవరిని వాళ్ళు తీసేస్తున్నారు, ఇవన్నీ పరిశోధన అంశాలుగా మారినాయి. వాళ్ళు ఇన్స్టాలో వాళ్ళ ఫాలోవర్స్గా ఎవరినైనా తీసేస్తే, పర్టికులర్గా వాళ్ళతో ఇప్పుడు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళని ఒక్కొక్కసారి పొరపాటున డిలీట్ చేస్తుంటారు కొంతమంది. అలా ఏదైనా డిలీట్ అయినా వీళ్ళ దృష్టికి వచ్చేస్తుంది. అలాగే ఫొటోస్ డిలీట్ చేసినా వీళ్ళ దృష్టికి వచ్చేస్తుంది. వచ్చి వెంటనే ఒక వార్తా కథనం వెలువడుతుంది, లేదా ఒక అభిప్రాయ ప్రకటన వెలువడుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ ఉంది, బలానా అతని గురించి, అంటే వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందని ఆల్రెడీ బయట ప్రచారం జరుగుతోంది. ఏదో వివాదం ఉందని కూడా కావచ్చు. ఆ వివాదం ఉన్న వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట రెస్పాండ్ అయితే దాని మీద ఒక కథనం వల్లేయటం అనేది ఆచారంగా మారిపోయింది. నిజానికి ఫోన్ రికార్డింగ్ వలన లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వలన డైవర్స్ అయి ఉంటుంది అని అయితే నేను అనుకోవడం లేదు. డైవర్స్ గొడవ వేరు. అయితే ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా కూడా పనిచేసింది. ఏది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నడుపుతున్న రోజుల్లో. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో డెఫినెట్గా పరిచయాలు, సంబంధాలు ఉండుంటాయి, తెలిసి ఉంటాడు ఈయన. దాంతో రెస్పాండ్ అయింది అంతవరకే. ఒక మనిషికి ఇంకొక అంటే ప్రతి ఒక్కరికి అవతల ఫీల్డ్లో వాళ్ళతో పరిచయాలు ఉంటాయి, లేకుండా ఎట్లుంటాయి? అందరూ ఇక్కడ తిరిగే వాళ్ళే కదా. ఆ అంటే ప్రతి రిలేషన్ని, ప్రతి సంబంధాన్ని భూతద్దంలో చూసి దాని మీద విపరీత వ్యాఖ్యానాలు చెప్పడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అలవాటు మాత్రమే కాదు, ఇది ఒక బిజినెస్గా మారిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇప్పుడు. అందుకని ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అకౌంట్స్ మీద విపరీతంగా పరిశోధన జరుగుతుంది.
అంటే పర్టికులర్గా మీడియా హౌసెస్ నుంచే జరుగుతోంది ఇది. ఎవరినైనా డిలీట్ చేసేస్తే అదొక వార్త, కలిపితే ఒక వార్త, రియాక్ట్ అయితే ఒక వార్త, ఇలా అక్కడి నుంచి న్యూస్ ఎలా పుట్టించవచ్చు అనే విషయంలో రాటు తేలిపోయారు. ఆ రాటు తేలిపోవడం అనేది మనకు రకరకాలుగా కనిపిస్తుంది. సపోజ్ ఒక స్టార్ కపుల్ ఉంది. ఆ స్టార్ కపుల్ సడన్గా అంటే వాళ్ళ ప్రొఫైల్ పిక్లో ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటో తీసేసి సోలో ఫోటో పెడితే ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది, వాళ్ళు త్వరలో డైవర్స్ తీసుకోబోతున్నారు అని చెప్పి కథనాలు వచ్చేస్తున్నాయి. ఈ ధోరణి ప్రమాదకరంగా తయారైంది. ఆ ధోరణిలో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ గారి ట్విట్టర్ కామెంట్కి అంటే ట్విట్టర్ సందేశానికి ఆవిడ దండం పెడుతూ ఇచ్చినటువంటి రియాక్షన్లో కూడా అంతరార్థాలు ఏమై ఉండొచ్చు అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల్లో భాగంగా వీళ్ళిద్దరూ మరొకసారి తెర మీదకి వచ్చారు. దీని మీద ఒక 2-3 రోజులు కథ నడుస్తుంది. ఈ లోపల ఇంకేదైనా పెద్ద ఈవెంట్ వస్తే దీన్ని మర్చిపోతారు. తర్వాత కావాలంటే దీన్ని బయటకు లాగి మాట్లాడతారు. వచ్చి వెంటనే ఒక వార్తా కథనం వెలువడుతుంది, లేదా ఒక అభిప్రాయ ప్రకటన వెలువడుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ ఉంది, బలానా అతని గురించి అంటే వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందని ఆల్రెడీ బయట ప్రచారం జరుగుతోంది, ఏదో వివాదం ఉందని కూడా కావచ్చు. ఆ వివాదం ఉన్న వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట రెస్పాండ్ అయితే దాని మీద ఒక కథనం అల్లేయటం అనేది ఆచారంగా మారిపోయింది. నిజానికి ఫోన్ రికార్డింగ్ వలన లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వలన డైవర్స్ అయి ఉంటుంది అని అయితే నేను అనుకోవడం లేదు. డైవర్స్ గొడవ వేరు. అయితే ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా కూడా పనిచేసింది. ఏది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నడుపుతున్న రోజుల్లో. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో డెఫినెట్గా పరిచయాలు సంబంధాలు ఉండుంటాయి, తెలిసి ఉంటాడు ఈయన. దాంతో రెస్పాండ్ అయింది అంతవరకే. ఒక మనిషికి ఇంకొక అంటే ప్రతి ఒక్కరికి అవతల ఫీల్డ్లో వాళ్ళతో పరిచయాలు ఉంటాయి, లేకుండా ఎట్లుంటాయి? అందరూ ఇక్కడ తిరిగే వాళ్ళే కదా. ఆ అంటే ప్రతి రిలేషన్ని ప్రతి సంబంధాన్ని భూతద్దంలో చూసి దాని మీద విపరీత వ్యాఖ్యానాలు చెప్పడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అలవాటు మాత్రమే కాదు, ఇది ఒక బిజినెస్గా మారిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇప్పుడు. అందుకని ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అకౌంట్స్ మీద విపరీతంగా పరిశోధన జరుగుతుంది. వచ్చి వెంటనే ఒక వార్తా కథనం వెలువడుతుంది, లేదా ఒక అభిప్రాయ ప్రకటన వెలువడుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ ఉంది, బలానా అతని గురించి అంటే వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందని ఆల్రెడీ బయట ప్రచారం జరుగుతోంది, ఏదో వివాదం ఉందని కూడా కావచ్చు. ఆ వివాదం ఉన్న వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట రెస్పాండ్ అయితే దాని మీద ఒక కథనం అల్లేయటం అనేది ఆచారంగా మారిపోయింది. నిజానికి ఫోన్ రికార్డింగ్ వలన లేకపోతే ఫోన్ ట్యాపింగ్ వలన డైవర్స్ అయి ఉంటుంది అని అయితే నేను అనుకోవడం లేదు. డైవర్స్ గొడవ వేరు. అయితే ఆవిడ బ్రాండ్ అంబాసిడర్గా కూడా పనిచేసింది. ఏది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నడుపుతున్న రోజుల్లో. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో డెఫినెట్గా పరిచయాలు సంబంధాలు ఉండుంటాయి. దాని మీద విపరీత వ్యాఖ్యానాలు చెప్పడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అలవాటు మాత్రమే కాదు, ఇది ఒక బిజినెస్గా మారిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఇప్పుడు. అందుకని ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అకౌంట్స్ మీద విపరీతంగా పరిశోధన జరుగుతుంది.